డాక్యుమెంట్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే 6,46,600 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఈరోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టేయండి సంక్షేమ పథకాలు. మేము ఇవ్వలేము, మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం. ఎందుకంటే మీకు ఓట్లు వేసినారు, ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం ఎత్తుక్కుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు. కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ 5 నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు, అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫిగర్కి 60 అయ్యారు. కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు, ఇటువంటి చీప్ చేష్టాలు మానుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొక రెండో మాట మాట్లాడాడు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉందో అది 90% ఉంటే దాన్ని 180%కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి మాట్లాడారు. అవును, ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే 90% నుంచి 180%కి పెంచడానికి మేము ఎప్పుడూ 90% మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్. కానీ 90% నుంచి 180%కి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ రాలేదు. ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి, ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ 1గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అందరి మన్నలు ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు, ఆయనని ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రి గారు 90 నుంచి 180% పెంచి ఒక జీవో ఇష్యూ చేశారు. కానీ ఎక్కడ వాడుకోలేదు. ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రిసీట్స్ పైన 90 నుంచి 180కి పెంచారు అని చెప్పి మాట్లాడారు. కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారి చూస్తే గ్యారంటీ అవుట్ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ 5లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ అవుట్ స్టాండింగ్ చూస్తే 1,54,797 కోట్లు. గ్యారంటీడ్ అవుట్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినానికి అవకాశం ఉండేది, ఎలిజిబిలిటీ ఉండేది 2,23,004 కోట్లు. 2,23,004 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ 5 బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం 1,54,797 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిట్స్ చూస్తే 1,73,797 కోట్లు. తీసుకున్నటువంటి మొత్తం చూస్తే 1,54,797 కోట్లు. ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రెసిట్స్ని చూస్తే 90% కాదు 89% ఉంది. మొదట ఉన్నటువంటి మీ హయాంలో ఉన్నటువంటి 90%కు లోబడే చేశారు తప్ప దాన్ని మించి చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి నువ్వు ఏదో ఒకటి 90% 180% చేశారు. 90% లోపల ఉందా, 90% దాటిందా, 180%కి చేరిందా, ఇవన్నీ ఏమి లేకుండా ఏదేదో మాట్లాడాలని చెప్పి మాట్లాడడం అనేటువంటిది యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడితే నాకు అనిపించింది అసలు ఈయనే మాట్లాడా, ఎవరన్నా పరకాయ ప్రవేశం చేశారా, రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలేనా అన్నట్టుగా అనిపించింది. ఇంకొకటి మాట్లాడాడు, ఇది మరీ చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు రామకృష్ణుడు మాట్లాడేటువంటి మాటలు. ఓడీస్ వేస్ అండ్ మీన్స్కి సంబంధించి అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్కి వెసలుబాటు ఉంది. దానికి సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలు మీరు చేసేసారు మొత్తం అప్పులు అని చెప్పి మాట్లాడాడు. వేస్ అండ్ మీన్స్ అంటే ఏంది, ఓడి అంటే ఏంది, వర్కింగ్ క్యాపిటల్ లాంటిది. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే ఒక వెసలుబాటు ఉంటుంది, బ్యాంకులో నుంచి తీసుకుంటాం, తర్వాత మరలా వెంటనే కట్టేస్తాం. ఆ కట్టేయంగా ఈరోజు నువ్వు చెప్పినట్టుగా 2 లక్షల కోట్ల ఓడి వాడుకున్నారంటే ఈరోజు ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి ఓడి ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 594 కోట్ల రూపాయలు. ఎక్కడ 2 లక్షల కోట్లు, ఎక్కడ 594 కోట్లు, ఏం మాట్లాడుతున్నావు? ఓడి అంటే తెలుసా, వేస్ అండ్ మీన్స్ అంటే తెలుసా? ఏమీ లేకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆ వెసలుబాటు ఉంది, దాన్ని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత ఒక వారం రోజులకో 10 రోజులకో మరలా సర్దుబాటు చేస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని గురించి నీకు తెలిసనే నేను అనుకుంటున్నా. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేటువంటిది చిన్నపిల్లవాడికి కూడా తెలుస్తుంది, లేదా చిన్న ఎంటర్ప్రెనర్ ఎవడన్నా సరే ఎంటర్ అయితే ఆ ప్రతి ఒక్కరికి కూడా ఓడీ ఫెసిలిటీ ఉంటుంది, ఓడీని గురించి అవగాహన ఉంటుంది. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా 2 లక్షల కోట్ల ఓడి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తూ నువ్వు ఇచ్చినటువంటి దానిలోనే, మేము ఇచ్చినటువంటి లెక్కలు కాదు, మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 594 కోట్ల రూపాయలు ఈరోజు ఓడి ఉండింది, ఆ ప్రభుత్వం దిగిపోయే ముందని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇంకో మాట చెప్పాడు, క్యాపిటల్ అవుట్లే అయితే అసలు మామూలుగా చాలా ఎక్కడికక్కడ ఆగిపోయింది, క్యాపిటల్ అవుట్లేనే లేదు అని చెప్పి మాట్లాడాడు. సింగిల్ డిజిట్కి పరిమితం అయిందని మాట్లాడాడు. నేను చెప్తున్నా, లెక్కలు కావాలంటే నీ దగ్గర లేకపోతే నువ్వేమన్నా లెక్కలు రాసుకోవడంలో తప్పు రాసుకుంటే ఏదైనా డిజిట్స్ మిస్ అయితే తిరిగి రాసుకోవడం రామకృష్ణ గారు నేను చెప్తున్నా. 2019-2020లో టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి 12,242 కోట్లు. 2020-2021 సంవత్సరానికి సంబంధించి టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి 18,975 కోట్లు.
2021-22 సంవత్సరానికి సంబంధించి టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి 16,373 కోట్లు. 2022-23 సంవత్సరానికి వచ్చి టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి 7,156 కోట్లు. 2023-24 సంవత్సరానికి వచ్చి టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి 23,330 కోట్లు. కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలకి ఈరోజు అసలు నువ్వు ఎకానమీ అంటే ఏందో తెలుసా? నువ్వు అసలు ఏ విధంగా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసావు అనేటువంటిది అనుమానాలు వస్తున్నాయి ప్రజలు.